నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. కమలాపూర్, మోకన్పల్లి గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో గాంధీ అనే గొర్రెల కాపరి తన మేకలను తీసుకుని మేత కోసం వెళ్లగా ఓ చిరుత అకస్మాత్తుగా వచ్చి మేకల మందపై దాడి చేస్తుంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని చిరుత వలస నిజమేనని నిర్ధారించారు. అయితే గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, చిరుతను పట్టేందుకు బోన్లను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి ఒంటరిగా ఎవరూ వెళ్లొద్దని స్థానికులకు సూచించారు. గాంధీ కమలాపూర్లో మేకలు మేపుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కసారి సడన్లీ సప్పుడు ఏమొచ్చిందని చూసిందా సార్. చూడంగానే పెద్ద తలకాయ ఉంది పులిది. చూసేయంగా ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలకాయ చూసుకొని వెనక కడిగేసుకొని వెళ్ళిపోయినా సార్. మళ్ళీ మేకలన్నీ వెళ్ళిపోయినాయి. ఒకసారి చూసేసరికి మళ్ళీ మేక రిటర్న్ వచ్చేసింది. మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టేసినాయి. మేకకు మొత్తం రక్తం బాగా పోయింది. మళ్ళీ చూసుకుని అబ్బా పులిని పోలీస్ 100కు ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి మళ్ళీ ఫారెస్ట్కి ఫోన్ చేస్తే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు. పొజిషన్ మీద కూడా పోయి చూపించారు. మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండా సాటుకి దాని బాడీ కనిపించలేదు, తలక కన్ఫర్మ్ కనిపించింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. నా పేరు జహూరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నవీపేటు. నాతోటి మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె సుధీర్ గారు ఉన్నారు. మేము ఇక్కడ మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కమలాపూర్ విలేజ్ శివారులో మేకలు మేపేటప్పుడు ఒక మేకని చిరుతపులి కొట్టింది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడికి వచ్చి పరిశీలించినాము. వెనక ఉన్న గుట్ట ఏరియాలో మేకకి కొట్టిందని మాకు ఆ మేకలోళ్ళు చెప్పడం జరిగినది. ఇక్కడ వచ్చినాము, చూసినాము. ఇక్కడ మాకు పగ్ మార్క్స్ ఎలాంటి కనబడలే. ఎందుకంటే ఇక్కడ మొత్తం భూమి ఉసుకే భూమి లెక్క లేదు, అక్కడ గుట్టలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దొరికిన మాకు వాళ్ళు చూపించిన స్పాట్ మొత్తం మేము పరిశీలించినాము. ఇక్కడ అది ఏ జంతువు ఏమున్నది మేము ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇక్కడ ఇక ముందు మా పై అధికారులకు తెలియజేస్తాము. వాళ్ళ ఆదేశ ప్రకారం ఇక ముందు ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు చెప్పినట్టు. ఆదిలాబాద్ జిల్లా